ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం ఒకటి చూసుకుందాం. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులైంటున్నారు. దేని ద్వారా? విశాలమైన మార్గం ద్వారా. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. దేవుడి వాక్యం ఏమంటుందంటే, విశాలమైన దారిలో అనేకులున్నారు, ఇరుకు మార్గంలో కొందరున్నారు. మరి ఇరుకు దారంలో ప్రవేశించిన వారు ఎవరు? సంకుచితమునై ఉన్నారు, దానిలో ప్రవేశించే వారు కొందరై ఉంటున్నారు. విశాలమైన దారిలో అనేక ప్రజలు ప్రవేశిస్తున్నారు. విశాలమైన దారి అనగా అనేకం లోకంలో కలుగుతున్న ప్రతీది ఎన్ని దారులనంటే అన్ని దారులు, ఇక లెక్కలేని దారులలో ప్రవేశిస్తారు. ఆ లెక్కలేని దారులలో వెళ్తూ సంపాదించుకుంటారు. ఆ లెక్కలేని దారులలో వెళ్ళి వారి జీవితాలను నాశనపరుచుకుంటారు. ఆ లెక్కలేని దారిలో వెళ్ళి నిత్య నరకంలో వారు పోగవుతారు. కాబట్టి అది విశాలం అంటే తన అడుగులు ఎటువైపు తిరిగితే అటువైపు వారు పడిగెత్తుతున్నారు. తన కన్ను వెళ్ళిన చోటికి, తన మనసు వెళ్ళిన చోటికి తన శరీరాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఏమి చేయాలని తన మనసు తోస్తుందో అలా చేస్తున్నారు. వారికి ఏమి లేదు, ఇరుకు లేదు అంటే వారికి విశాలత ఉన్నది, అంటే వారికి కట్టు లేదు, వారికి కంచె లేదు. కాబట్టి వారు విశాలమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. వారికి తెలియకుండానే వారు నిత్య నరకాగ్నికి దగ్గరగా ఉన్నామనే సంగతి మర్చిపోతున్నారు. వారు ఏ విధంగా ప్రవర్తించినను వారికి కంచె అనేది లేదు. కాబట్టి అలాంటి ఆ దారిలో, విశాలమైన దారిలో ప్రవేశించి వారు అనేకులై ఉంటున్నారు. మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు ఎటువంటి వారు ఉంటున్నారు? ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు ఎటువంటి వారు ఉన్నారో మనం కొంచెం వాక్యంను చూసుకుందాం. ఇక్కడ మనము ఆత్మ వలన జన్మించిన వారమై ఉండాలి ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే కదా. మొట్టమొదటిగా ఎవరిని మనము చూడాలంటే యేసుక్రీస్తుల ప్రభువారిని చూడాలి. ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించమని మనకు సెలవిచ్చాడు. ఆయన ఎలా నడిచాడో మరి నడిచాడు. ఆయన సత్యమును అనుసరించాడు, నీతిని అనుసరించాడు, పరిశుద్ధంగా జీవించాడు. తండ్రి చెప్పిన మార్గంలో యందు మాత్రమే నడిచాడు. లోకంలో జీవించను. ఆ మార్గం ఇరుకు, మీరు కూడా రండి. ఆ మార్గం ఎలా ఇరుకు? ఆ మార్గంకి ఒక కంచె ఉంది, ఒక సరిహద్దు ఉంది. ఆ మార్గానికి సరిహద్దు ఉంది. కాబట్టి ఆ మార్గంలో ప్రవేశించిన వారు పరలోక రాజ్యానికి చేరుతారు. అంటే ప్రవేశిస్తేనే చేరుతారన్న మాటకు ఇంకో మాట కూడా మనం మాట్లాడుకుందాం. మనం అక్కడ అడుగు పెట్టాం కదా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, పరలోకపు గవిని ఇదే అని పరిశుద్ధ సన్నిధిని గురించి సెలవిస్తుంది. మనము దేవుని నమ్మడం కాకుండా ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని తన యందు విశ్వాసం ఉంచి మనము ఇది నిజమైన దేవుడి మార్గము, నిజ దేవుడు చెప్తున్న మాటలు అని నిత్యము మనల్ని మనము తన వాక్యం చేత ఉతక స్నానం చేయించుకుంటూ నిత్యము మన హృదయం కడుక్కుంటూ ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో మనము ప్రభువు కంచె వేసుకుంటూ ఆయన రక్తం కిందికి మనం వచ్చాము. ఆయన రక్తం కింద ఉన్న మనము తన రక్తపు కోటలో ఉంచాడు. అంటే లోకంకు సంబంధించినది ఏది కూడా మన జీవితాలలోకి రాకుండా ఆయన మనకు సరిహద్దు ఏర్పరిచాడు. ఆ సరిహద్దులలో ఏది కూడా దాటి రాదు. ఆ కంచెలో, ఆ కోటలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన సందర్భాలలో ఆయనను మనము నమ్మాం. ఆయన త్యాగాన్ని చూసి ఆయన నమ్మి విశ్వసించి పరలోక గవిని చూస్తున్నాం. అదే రకంగా మనం పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాము. కాబట్టి మనం ఇరుకు ద్వారంలోని ప్రవేశిస్తున్నాం, ఇరుకు ద్వారంలో ఉంటున్నాం. ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే ఇదే ఇరుకు ద్వారము, విశాలమైన ద్వారము ఉన్నది, కానీ అది వ్యర్థమైనది. మనం మాట్లాడుకున్నట్లు బాప్టిజం తీసుకోవడం ద్వారా ఎలానట మనకు ఎలా ఉంటుంది? బాప్తిసం తీసుకోవడం ద్వారా మన వాలికోట ఎలానట మనకు ఎలా ఉంటుందనంటే దేవుడు వాక్యం సెలవిస్తుందనంటే, మానవాళి కోటి పాపము కోసం యేసు త్యాగాన్ని స్వీకరించాడు కదా. ఈ సర్వలోక మానిల్య పాపం కొరకైనా ఈ త్యాగమును ఆయన ఎలా స్వీకరించాడు అంటే, నా వలన ఈ పాపమంతా పోతుందనంటే తండ్రి చిత్తం నెరవేరుస్తానని ఇరుకు మార్గంను ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా చూసుకున్నట్లయితే మన పాపాల కోసం ఆయన చనిపోయాడని మనము నమ్ముతున్నాం కదా. ఈ దేవుడు మనకేం చేశాడంటే, యేసుక్రీస్తుల వారు ఈ పరిశుద్ధ దేవుడు నిజ దేవుడు అని మనం ఎరిగిన తర్వాత ఈయననే సజీవుడని మనం నమ్మి ఆయన వెంబడిస్తున్నాం. ఆయన పాపము కొరకు తన ప్రాణమును త్యాగం చేయడము మనం చూసాం, మనం తిరిగాం. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మన పాపాల కోసము కూడా ఆయన చనిపోయినట్టు చూస్తున్నాం. అంటే మనకేం జరుగుతుంది? అక్కడ పాప విముక్తి జరిగింది. అంటే పాప శాపం నుంచి మనకు విడుదల జరిగింది అని ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే అతని కోసం జీవించడం,
ఇరుకు మార్గం అనగా ఎవరి కొరకు? దేవుని కొరకు మనం జీవించడం. ఎందుకు? ఆయన మన కొరకు జీవించాడు, మన కొరకు చనిపోయాడు, మన పాపాలను మోసాడు. కాబట్టి తన మార్గమును మనం అనుసరించడం, తన చిత్తము మనము నెరవేర్చడం. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే యేసుపై విశ్వాసం మరియు విశ్వాసం ద్వారా ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడికి? యేసు పైన ఉన్న విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యానికి మనం సమీపిస్తాం అనేది మనం గుర్తెరగాలి. విశ్వాసం లేకుండా పరలోక రాజ్యము రాదు. విశ్వాసం లేకుండా దేవుని యందు యథార్థతగా మనం ప్రవర్తించలేము. కాబట్టి విశ్వాసం అన్నది బలమైన కార్యమై ఉంటుంది. దేవుడి యందు నమ్మకమై ఉంటుంది. లేని దాన్ని ఉన్నట్టు చేయగలడని నమ్మినప్పుడు మనకు విశ్వాసం అనేది పెంపొందినప్పుడు మనము ఎలా అన్నట కార్యసిద్ధి జరుగుతున్న దేవుని యందు యథార్థతంగా మనము ప్రవర్తిస్తాము. ఇక్కడ అంటున్నాడు ఆయనను మన రక్షకునిగా విశ్వసించడం ద్వారా చాలా మంది స్వర్గానికి ఇతర మార్గాలను ఎలానట చాలామంది ఎలా వెళ్తున్నారంటే ఆయనను మన రక్షకునిగా విశ్వసించడం ద్వారా చాలామంది దేవుడే మన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మన రక్షకుడు అని ఆయనను గూర్చి విశ్వసిస్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే చాలామందికి స్వర్గానికి అంటే పరలోకానికి మార్గాలు వారు వెతుక్కుంటున్నారు. పరలోకంకు మార్గం వారు వెతుక్కున్నారు. ఇక్కడ అంటున్నాడు వెతుకుతారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వెతుకుతారు. కానీ మనము తెలుసుకునే అయితే మన ఎలానట మానవ జాతి కోసం ఆయన ఏం చేశాడు? ఆయనకు చెప్పబడింది. ఏం చెప్పబడింది మానవ జాతి కోసం అంటే? అయితే మానవ జాతి కోసం ఆయన చేసిన త్యాగం ద్వారా క్రీస్తు మాత్రమే దానికి దారి తీసే ఏకైక మార్గమై ఉంటున్నాడు. ఏం చెప్పబడింది తండ్రి చేత? నీ వలన ప్రజలందరూ పరలోక రాజ్యానికి సమీపిస్తారు, ఈ విధంగా ఉండు అన్నప్పుడు మానవ జాతి అంతయు కూడా దేవునిని నమ్మాలని దేవుడి కృప ఉంటుంది, దేవుడి ఆశ ఉంటుంది. అదేవిధంగా అంటాడు క్రీస్తు ద్వారా మాత్రమే దానికి దారి తీసే ఏకైక మార్గం క్రీస్తు ద్వారా. అంటే క్రీస్తు అంటాడు, యేసుక్రీస్తుల ప్రభు ఒక మాట అంటాడు, నన్ను ఎరిగిన వారి తండ్రిని ఎరుగుతారు, నా వలన తప్ప ఎవరి వలన ఎరగరు అని దేవుడు ఒక మాట అంటాడు కదా. దేవాది దేవుడి వలన మనకు రాజ్య మార్గం ఏర్పరచబడుతుంది. మనల్ని మనం శక్తితో శ్రమించడం కదా, అధిక శక్తిగా మనము ఎలానట గంభీరమైన ప్రయత్నాలను ఉపయోగించడం. ఎలా? మనల్ని మనము దేవుని ఆత్మశక్తి చేత రింపుకునాలి, దేవుని సన్నిధిలో శ్రమించాలి, మనకు దేవుడి రాజ్యము కావాలి అని ఇలా మనము ప్రార్థనలు చేయాలి అని ఎలానట అక్కడ అంటున్నాడు. ప్రయత్నాలను ఉపయోగిస్తూ మన ఆత్మల మోక్షాన్ని పొందడం ద్వారా మన ఆత్మను మోక్షము, మన ఆత్మ పరలోక రాజ్యం చేర్చుట కొరకు మనం ఎలా మన శక్తి కొలది దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడూ ఉపయోగిస్తూ దేవుడి శక్తిని ఉపయోగిస్తూ దేవుడి సన్నిధిని ఆశ్రయిస్తూ దేవుడి వాక్యమును మనము స్వీకరిస్తూ దేవుడి అందు నిలిచినప్పుడు పరలోక రాజ్యానికి మనము సమీపంగా ఉన్నట్లు. కాబట్టి పొందడం లేదా చివరకు పరలోక రాజ్యంలో ప్రవేశించడమే మనకు జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు నానా మార్గంలో కూడా ఉంటాయి కదా. అలా చేసినప్పుడు నానా మార్గం, విశాల మార్గంలో ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తయిలో కూడా అంటాడు, నీ కన్ను నీ చేయి నిన్ను అభ్యంతర పడితే దాన్ని తీసి అగ్నిలో నరికి పారవేయి, నీ దేహమంతా నశించే దానికంటే నీ అవి రెండు తీసివే అంటాడు. అంటే దేవుడు నరికి పాడవేయమంటే నిజమే. ఈ కన్ను లోకంలో చూస్తుంది విశాల మార్గమును, ఈ చూస్తున్నప్పుడు ఈ విశాల మార్గము ఇలా ఉంది. మరి పరలోక రాజ్యము ఇలా ఆత్మ నేత్రములు తెరవబడ్డాయి, మనో నేత్రములు తెరవబడ్డాయి, దేవుడు వాక్యమును చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఈ విధంగా బ్రతుకుతున్నాం, పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాం. ఈ కన్ను, ఈ దేహము, ఈ చేతు అంతా మా ప్రాణాత్మ దేహాలు దేవుడు సిలువ వేసుకున్నాడు. కాబట్టి మా అన్ని దేవుడి సన్నిధిలో ఆయన సిలువ సాక్షిగా ఉంచాడు. అయితేనే మాకు పరలోక రాజ్యం ఉంటుంది అని మనం అనుకున్నాం. మరి విశాలమైన మార్గం ఏమై ఉంటుంది అని ఇక్కడ అంటుంటే, విశాల మార్గంలో కూడా శరీరం ఉంటుంది. విశాలమైన మార్గంలో ఉంటున్న శరీరము కన్ను అభ్యంతరపరుస్తుంది, చెయ్యి అభ్యంతరపరుస్తుంది, కాలు పరిగెత్తమంటుంది, శరీరమే ఉరుకుమంటుంది కదా. మనసు అయితే అసలు హద్దులు లేకుండా వెళ్తుంది. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు తీసి పారవే, అగ్నిలో పారవే, నీ దేహమంతా పాడు చేసుకునేదానికంటే చెయ్యి కాలు పోతేంది అంటే పోతేంది అని కాదు, దాన్ని సరి చేసుకోవడము. కాబట్టి అలా విశాలమైన మార్గంలో ఉన్నప్పుడు పాడు జీవితం వద్దు మీకు, ఇలా సరి చేసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? దేవుడి మంటలలో కాలేదనుక, అక్కడ నిత్య నరకిలో కాలేదనుకంటే ఇక్కడ సరి చేసుకోవడమే మనకు శ్రేష్టమై ఉంటుంది. కాబట్టి అడ్డుకుంట తీసి వారవేమని సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ అంటాడు మత్తయిలో 4
17లో కూడా ఒక మాట అంటాడు, పరలోక రాజ్యం సమీపించినదని మారు మనసు పొందమని ప్రభుల వారు చెప్పారు. మీరందరూ మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశించండి, ఇరుకు మార్గంలో మీరొద్దు, ఇరుకు మార్గంకు రండి, విశాలమైన మార్గం మీకొద్దు అని అంటున్నాడు. అని ఇక్కడ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే 16లో చూసుకున్నట్లయితే 24, 26లో, నన్ను వెంబడించేవాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవలనని అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, అంటే క్రీస్తును నమ్మాం, ఇవన్నీ చేస్తున్నాం, మనకు శ్రమ వచ్చినప్పుడు వదిలిపెడుతున్నామా? శ్రమ వచ్చినప్పుడు వదిలిపెట్టి లోకానుసారంగా విశాలమైన మార్గంలో పరిగెత్తితే మనకు దానికి సంబంధం, పరలోక రాజ్యానికి మనకు సంబంధం లేదు. మనకు విశాలమైన మార్గం అంటే నరకానికి, అగ్నిలో పడవేసేదానికి సంబంధం ఉంది. అదే శ్రమించినప్పుడు ప్రభుల వారు శ్రమ పడ్డాడు అని అదే శ్రమను చూస్తూ, క్రీస్తును చూస్తూ మనం పరిగెత్తినట్లయితే, క్రీస్తు వైపు చూసినట్లు మనం ధైర్యం తెచ్చుకుంటే, క్రీస్తు వైపు చూసి మనం ఓదార్పు తెచ్చుకుంటే, క్రీస్తు వైపు చూసి మనము గనక బలము తెచ్చుకుంటే, క్రీస్తు మనల్ని విడిపించిన అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఏం చేస్తామంటే ఆ శ్రమలలో క్రీస్తుని వెంబడించాం. ఎప్పుడు మా శ్రమ అనగా సిలువ, ఆ సిలువను ఎత్తుకొని తనను వెంబడించాం. కాబట్టి ఆ మార్గంలో క్రీస్తున్నాడు. కాబట్టి తన ఎలా విజయం సాధించాడో అలాంటి విజయం మనకు అనుగ్రహించుటకు ఆయన కృప చొప్పున అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, అందుకే అంటాడు ప్రభుల వారు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన వల్ల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు. ఇక్కడ అంటున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే తన ప్రాణమును పోగొట్టుకుని వాడు ఎలానట, నా నిమిత్తము తన ప్రాణమును కాపాడుకుని వాడు పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడు. ఎలా? తన కోసం, అమ్మో నేను బ్రతకాలి, అమ్మో ఇదంతా ఎట్లా అని లోకానుసారంగా విశాలంగా వెళ్ళాడో ఆయన కాపాడుకుంటానని ఆయన చనిపోతాడు. మరి దేవుని కొరకు అంటే దేవుని కొరకు నిలబడి అన్ని విషయాల్లో దేవుడికి అది చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పకుండా ప్రాణం కాపాడుతాడు. ఇహలోక పరంగా కాపాడుటకు ప్రాణం సమర్థుడైన, పరలోక పరంగా మృతతుల్యమైన మన మృత్యువాతకు చెందబడిన మన శరీరాన్ని, ఇందులోకి లెక్కలేని శరీరాన్ని ఆయన రాకడలో లేపటకు కూడా ఆయన సమర్థుడై ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఏమని? రక్షింపబడు. ఎలా నటు ఇక్కడ అంటాడు, ఆ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు రక్షింపబడను. ఎవరు? దేవుని నిమిత్తము అని ఏమంటాడు? లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే లాభమేమి అంటాడు దేవుడు. నిజమే, లోకమంతయు సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకున్నాం. ఎందుకు పోగొట్టుకున్నాడు? లోకమందరూ నడుస్తూ, స్నేహితులు, బంధువులు, డబ్బు, ధనము, ధనఘనతలు, కార్లు కదా, డూప్లెక్స్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల ఉన్నాయి. కానీ దేవుని సంపాదించుకోలేడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, లాభం ఏమీ లేదు. అంటే దేవుని సంపాదించుకో అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అదే ఏమంటున్నాడు? లోకమ సంపద ఏమీ లాభం లేదు. అదే మత్తయి 5:3-5 ఏమంటాడు? ఆత్మలో దీనులైన వారు ధన్యులు అంటాడు కదా. దేంట్లో? దేవుని అందు నిలబడి దేవుని ఆత్మను పొందుకొని అందులో ప్రభువుల మధ్య మనం దీనులమై ఉంటే మనకేమిస్తాడట? పరలోక రాజ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారంటాడు. అందుకే దుఃఖపడతాం చూడు, మనం శ్రమించి దుఃఖపడ్డవారు ధన్యులు అంటాడు. ఎందుకు ధన్యులత అంటే ప్రభుల వారి ఓదార్పు మనకు దొరుకుతుంది. సాత్వికులు కూడా ధన్యులు. క్రీస్తునందు నిలబడ్డ వారందరూ సాత్వికంగా ప్రవర్తిస్తారు. వారికి చేత కాదు, వారికి ధైర్యం లేదు, వారు ఆ విధంగానే పారిపోతారు, భయపడతారు, ఏమన్నారు, అలాకేమున్నది అనే మాట్లాడతారు చూడు. వారి ముందు కూడా సాత్వికమైన మనసు ధరించుకొని మనం దేవుడి వైపు చూస్తూ వెళ్ళిపోతాం చూడు, మనం ధన్యము. ఎందుకో తెలుసా? భూలోకంలో స్వాతంత్రించుకునే హక్కు దేవుడు మనకిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? స్వాతంత్రించుకుందరు. అదే మత్తయి 6:9-10 ఒక మాట అంటాడు, పరలోక ప్రార్థన కూడా ప్రభువుల మనకు నేర్పాడు. పరలోక ప్రార్థన అయితే మనకు అందరికీ వచ్చు. ఆ ప్రార్థనలో ఉన్న సారాంశం అంతా ఎరిగి బ్రతకనివ్వమంటాడు. ఆయన అంటున్నాడు, ఆయన నీతిని, రాజ్యమును మొదటగా వెతికినట్టు మనం చూస్తున్నాం. ఏం వెతికాడు యేసుక్రీస్తుల వారు అంటే ఆయన నీతిని, మొదట రాజ్యం వెతుకమని సెలవిచ్చాడు మనకు. ఎందుకు సెలవిచ్చాడు? నీవు అనేక పిచ్చుకల కంటే శ్రేష్టము. పిచ్చుకలకు అవి విత్తవు, కోయవు, అవి ఆకాశ పక్షులకు కదా, అవిటికి ఎంతో సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. మనమైతే ఆయనకి ఇష్టమైన ప్రజలము కదా. మనం కూడా దేవుడు మన అక్కర ఇక్కడ అంటాడు నీతిని, రాజ్యమును వెతుకమని. మనం దేవునికి ఎంతో శ్రేష్టమైన పిల్లలము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. అంటే నీతిమంతుడైన దేవుణ్ణి అనుసరించాలి. మనం ఏం వెతుకమంటున్నాడు? ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం గురించి మనము వెతకాలి. అప్పుడు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యము నీతి, సత్యము, యథార్థత, కనికరము, ప్రేమ, సమాధానముతో నిండి ఉన్నది కదా. కాబట్టి అటువంటి మనం వెతికినప్పుడు దేవుడు మనకు సమృద్ధైన ఆశీర్వాదం ఇచ్చుటకు ఆయన కృప చొప్పున ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడు అని అంటే, ఇప్పుడు బాప్టిజం తీసుకున్న మనము ఎప్పుడు కూడా వ్యతిరేకతలము కాకూడదు, ఎప్పుడు కూడా విశాలమైన మార్గంకు ఆలోచించకూడదు. తన రక్తంలో మనం భాగస్థలమయ్యాం, తన రాజ్యానికి హక్కుదారులమయ్యాం. కాబట్టి క్రీస్తులను నిలబడి